ఉపయోగపడుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది. అయితే మరి ఈ డైమండ్ క్లబ్ అంటే ఏంటి అనేటువంటి విషయాలు కానీ మనం ఒకసారి గమనించామనుకోండి, మన ఆర్సిఎం బిజినెస్ కి సక్సెస్ కావడానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధమే ఈ డైమండ్ క్లబ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పని చేసినా కూడా కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని కొన్ని సిస్టమ్, వాటిలో కొన్ని చెప్తుంటాం. అంటే అంత ప్రాముఖ్యత పొంది ఉంటుంది అనమాట. అలాగే మన ఆర్సిఎం బిజినెస్ కూడా గ్రో కావడానికి ఈ డైమండ్ క్లబ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా డైమండ్ క్లబ్ అనేది ఒక ఆయుధం. మనందరికీ తెలుసు, ఒక యుద్ధంలో మనం సక్సెస్ కావాలి అంటే మన ఆయుధాలు ఎంత పదునుగా ఉంటే అంత సక్సెస్ అవుతాం. దానికి తోడు మన నైపుణ్యం కూడా చాలా అవసరం. కేవలం ఆయుధాలు పదునుగా ఉంటే చాలు సరిపోదు. ఆ ఆయుధాలని ఎలా ప్రయోగించాలి కూడా తెలిసి ఉండాలి. ఇవి రెండు చాలా ముఖ్యం అన్నమాట. మనకు ఎంత నైపుణ్యం ఉన్నా కూడా మన ఆయుధం సరిగా లేకపోయినా కూడా అక్కడ ఓటమి అనేది మనల్ని పలకరిస్తుంది. ఒకవేళ ఆ ఆయుధాలకి ఎంత పదును ఉన్నా కూడా మనం ఆ ఆయుధాన్ని ప్రయోగించే విధానం తెలియకపోయినా కూడా ఆటోమేటిక్ గా మనం ఓటమి పాలవుతాం. కానీ ఇక్కడ మనమైతే ప్రతిరోజు ప్రోడక్ట్ నాలెడ్జ్ పరంగా స్కిల్స్ అనేటివి పెంచుకుంటున్నాం. కస్టమర్ ఏ విధంగా మాట్లాడాలనేది తెలుసుకుంటున్నాం. కస్టమర్ తో ఏ విధంగా కన్విన్స్ చేయొచ్చు, కస్టమర్ కు ఏమి ఉపయోగపడుతుంది. ఇక్కడ కేవలం అమ్మడం మాత్రమే కాదు, కస్టమర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్తున్నాం. అంతవరకు బాగానే ఉంది. అంటే మన నైపుణ్యాల్ని మనం పెంచుకుంటున్నాం. మరి అలాంటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కూడా పదును ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రోజు ఈ డైమండ్ క్లబ్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతోంది అనమాట. ఓకే, అయితే మనం గమనించవచ్చు, ఏంటి ఈ డైమండ్ క్లబ్ అంటే ఇక్కడ ముఖ్యంగా నా డైమండ్ క్లబ్ లో 4 భాగాలు ఉన్నాయన్నమాట. 4 పేర్లు అని చెప్పొచ్చు, 4 భాగాలు అని చెప్పొచ్చు. ఓకే, ముఖ్యంగా మొట్టమొదటిది వచ్చేసి డైమండ్ క్లబ్. ఏంటి డైమండ్ క్లబ్ అని చూసామంటే, ప్రతి నెల మన సెల్ఫ్ ఐడి మీద, అంటే మన సొంత ఐడి మీద 5,000 పీవీలు కానీ మనం కంప్లీట్ చేసామనుకోండి, దీనిని డైమండ్ క్లబ్ అంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఒక కండిషన్ లాంటిది ఒకటి ఉంటుంది. ఏంటి అంటే, మొదటి నెల మాత్రం 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 5,000 పీవీలు కంప్లీట్ చేయాలి. రెండవ నెల నుంచి మిగతా నెల అంతా కూడా 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపల మాత్రమే 5,000 కంప్లీట్ చేయాలి. ఈ విధంగా మనం 12 నెలలు సెల్ఫ్ ఐడి మీద కంప్లీట్ చేసామనుకోండి పీవీలు, అప్పుడు మనల్ని డైమండ్ క్లబ్ కంప్లీట్ చేశారు అంటారనమాట. మరి ఈ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేసే కారణంగా ఏంటి ఉపయోగాలు అని మనం చూసామనుకోండి, ఇక్కడ ఒక స్పెషల్ పిన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు కంపెనీకి ఇన్వైట్ చేస్తారు మనల్ని. బాబు, మీరు మాకు ఒక ముఖ్యమైనటువంటి అసోసియేట్ బయ్యరు, ముఖ్యమైనటువంటి డిస్ట్రిబ్యూటర్ మీరు, కాబట్టి మీరు కంపెనీకి రండి. ఎందుకంటే మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం, ప్రతిరోజు వింటున్నాం. ఎప్పుడైతే ఆర్సిఎం డైరెక్ట్ సెల్లింగ్ లోకి లాగిన్ అయి ఉంటారో వాళ్ళు 60,000 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఒక కంపెనీకి పార్ట్నర్ అయిపోయారు అని చెప్తుంటాం. మరి అటువంటిప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు ప్రతి నెల 5,000 పీవీలు చేస్తున్నారు కాబట్టి మీరు చాలా ముఖ్యమైనటువంటి అసోసియేట్ బయ్యర్ అయ్యారు. ఈ కంపెనీలో మీరు 60% పార్ట్నర్షిప్ కలిగి ఉన్నారు కాబట్టి మీ కంపెనీకి మీరు వచ్చి విజిట్ చేయండి అని చెప్పేసి మనకు ఒక స్పెషల్ ఇన్విటేషన్ అనేది వస్తుంది. ఆ ఇన్విటేషన్ మనం కంపెనీకి వెళ్ళినప్పుడు ఏమవుతుంటే, అక్కడ 2 డేస్ 3 డేస్ 2 నైట్ స్టే చేయడానికి, అలాగే మీల్స్ కి ఒక పర్సన్ కి ఫ్రీ ఉంటుంది అనమాట. అంటే ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఆ 2 డేస్ కూడా మనకు అవార్డు సెరిమనీ ఉంటుంది అనమాట బిల్వారాలో. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి రాజస్థాన్ బిల్వారాలోనే కాబట్టి అక్కడ 2 డేస్ అవార్డు సెరిమనీ ఉంటుంది. అలాగే మనకు స్పెషల్ పిన్, డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తారు. ప్లస్ ఈవినింగ్, ఆ లాస్ట్ డే ఈవినింగ్ మనకు సెలబ్రేషన్ పార్టీ ఉంటుంది అనమాట. అందులో కూడా గాలా డిన్నర్,
ఆ ఎంజాయ్మెంటే వేరండి. అది ఒక అద్భుతమైన ప్రపంచం. ఎందుకంటే ఇదంతా నేను అచీవ్ అయ్యి 2020లోనే కంపెనీకి వెళ్ళి వచ్చాను. అక్కడ మనం మాట్లాడుకున్నట్లు 3 డేసు, 2 నైట్ నేనక్కడ స్టే చేసొచ్చాను. అక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చూసొచ్చాను. సో, ఈ గాలా డిన్నర్ అనేది మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందనమాట. ఈ విధంగా 12 నెలలు మనం 5,000 పీవీలు కంప్లీట్ చేస్తే, మనల్ని డైమండ్ క్లబ్ కంప్లీట్ చేశారు. డైమండ్ క్లబ్ సార్ వాయిస్ కట్ అవుతుంది సార్, వాయిస్ క్లియారిటీ లేదు సార్. కట్ అవుతుందా? ఓకే, ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను. ఓకే, ఈ విధంగా మనకి చాలా అద్భుతమైనటువంటి డైమండ్ క్లబ్ ద్వారా బెనిఫిట్స్ అనేది ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. ఓకే ఓకే, ఈ డైమండ్ క్లబ్ మనం 12 నెలలు కంప్లీట్ చేసినప్పటికి మనకు వచ్చే బెనిఫిట్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అందులో చెప్పుకున్నాం కదా ఇందాక, స్పెషల్ పిన్ ఉంటుంది, అలాగే డిజిటల్ సర్టిఫికేట్ ఉంటుంది, 2 డేస్ అవార్డు సెరమనీ బిల్వారలో ఉంటుంది, స్టే చేయడానికి అలాగే మీల్స్ కి ఒక పర్సన్ కు ఫ్రీ ఉంటుంది, అలాగే ఈవినింగ్ సెలబ్రేషన్ పార్టీ అండ్ గాలా డిన్నర్ మనకు ఈ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూస్తే సూపర్ క్లబ్. ఇందాక డైమండ్ అంటే ప్రతి నెల 5,000 పీవీలు కంప్లీట్ చేసే వాళ్ళని డైమండ్ క్లబ్ అంటారని చెప్పాను. అలాగే ప్రతి నెల 10,000 పీవీలు కంప్లీట్ చేసే వాళ్ళని సూపర్ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేశారు అంటారు. ఈ సూపర్ డైమండ్ క్లబ్ ఏంటంటే ఇక్కడ కూడా ఉన్నటువంటి ఒక చిన్న కండిషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రతి నెల మనం చేసే 10,000 పీవీల్లో 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపల, మొదటి నెలలో మాత్రం 30వ తేదీ లోపల చేయొచ్చు 10,000. రెండవ నెల మాత్రం 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపల 5,000 పీవీలు కంప్లీట్ చేయాలి. 11వ తేదీ నుంచి నెల లోపల మిగతా కంప్లీట్ చేయాలి. అర్థమైంది అనుకుంటాను. మొదటి నెల మాత్రం 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఎప్పుడైనా 10,000 కంప్లీట్ చేయొచ్చు. రెండవ నెల మాత్రం 10వ తేదీ లోపల 5,000 పీవీలు కంప్లీట్ చేయాలి. మిగతా 20 రోజుల లోపల మిగతా 5,000 కంప్లీట్ చేస్తే, ఇట్లా 12 నెలలు కంప్లీట్ చేస్తే మనల్ని సూపర్ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేశారు అంటారు. మరి ఈ సూపర్ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ మాట్లాడుకుంటే, ఇక్కడ సేమ్ డైమండ్ క్లబ్ లో అలాగే పిన్ ఉంటుంది, అలాగే డిజిటల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఇంకా 2 రోజుల అవార్డు సెరిమనీ బిల్వారాలో ఉంటుంది. అయితే ఇక్కడ 2 పర్సన్స్ ఉంటుంది. డైమండ్ క్లబ్ చేసిన వాళ్ళకి ఒక పర్సన్ కి ఎంట్రీ ఉంటుంది. అదే సూపర్ క్లబ్ చేసిన వాళ్ళకి 2 డేస్ అవార్డు సెరిమనీ బిల్వారాలో ఉంటుంది అనమాట. అలాగే 2 పర్సన్ స్టే చేయడానికి, మీల్స్ కి అంతా అక్కడ ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ సెలబ్రేషన్ పార్టీ ఉంటుంది, గాలా డిన్నర్ ఉంటుంది. చాలా వండర్ఫుల్ గా మనకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆర్సిఎం ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సర్టిఫికేట్, స్పెషల్ తో పాటు ఆర్సిఎం ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ అనేది కూడా సూపర్ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి నెల 10,000 పీవీలు సెల్ఫ్ ఐడి మీద ఎవరైతే చేస్తారో, ఇట్లా 12 నెలలు కంప్లీట్ చేసిన వాళ్ళని సూపర్ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేసిన వాళ్ళగా గుర్తిస్తుంది అనమాట కంపెనీ. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ స్టార్ డైమండ్ క్లబ్. స్టార్ డైమండ్ క్లబ్ అంటే ఏంటంటే, ఇందాక మనం డైమండ్ క్లబ్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే సూపర్ డైమండ్ క్లబ్ గురించి మాట్లాడాం. స్టార్ డైమండ్ క్లబ్ అంటే ఏంటంటే, ప్రతి నెల మన సెల్ఫ్ ఐడి మీద 25,000 పీవీలు కంప్లీట్ చేసిన స్టార్ డైమండ్ క్లబ్ అంటారు. మరి ఇక్కడ ఉన్నటి కండిషన్ ఏంటి అని మనం ఒక్కసారి చూసినాం అనుకోండి. ఇక్కడ 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపల 5,000 పీవీలు కంప్లీట్ చేయాలి. 11వ తేదీ నుంచి మిగతా నెల చివరి లోపల మిగతా 20,000 పీవీలు కంప్లీట్ చేయాలి. అప్పుడు మన సెల్ఫ్ ఐడి మీద 25,000 పీవీలు కంప్లీట్ అయిన విధంగా మనకు ఉంటుంది అనమాట. మరి ఈ స్టార్ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేసే కారణంగా మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడేటువంటి కూడా
మామూలుగా ప్రతి నెల కంపెనీ నుంచి వచ్చే ఇన్కమ్ అది వేరు. అలాగే ఫ్రీ ప్రోడక్ట్ కూడా మనకి ఇచ్చారు. ఈ సంవత్సరం మే నెల నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి ఫ్రీ ప్రోడక్ట్, అది కూడా వేరు. అవి రెండు కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్ మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో ఈ స్టార్ డైమండ్ క్లబ్ చేసిన కారణంగా ఏమవుతుందంటే మనకు స్పెషల్ పిన్ ఉంటుంది, అలాగే డిజిటల్ సర్టిఫికేట్ ఉంటుంది, అలాగే 2 days అవార్డు సెరిమనీ అటు ద్వారా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక ఫ్యామిలీ అన్నమాట, అంటే 2 persons కి ఉంటుంది. అది కూడా స్టే చేయడానికి, మీల్స్ కి అంతా ఫ్రీ ఉంటుంది. ఈవినింగ్ సెలబ్రేషన్ పార్టీ అండ్ గాలా డిన్నర్ ఉంటుంది. అలాగే వీటితో పాటు మనకు ఒక డొమెస్టిక్ టూర్ ఉంటుందన్నమాట. కపుల్కి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి ఒక హిస్టారికల్ ప్లేస్ లో డొమెస్టిక్ టూర్ అనేది ఉంటుంది. 2 nights 3 days. ఓకే, ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఉంటుందంటే, అక్కడ నేను అబ్జర్వ్ చేశాను, ఒక 5-star హోటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ విధంగా డొమెస్టిక్ టూర్ కి వెళ్ళాం అనుకోండి, 5-star హోటల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం అంటే ఒక కపుల్ ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే కపుల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అంతగా ఉండదు. కారణం ఏంటంటే ఇక్కడ మన కంపెనీ ద్వారా వెళ్ళినప్పుడు ఎంతో మంది కుటుంబ సభ్యులు కపుల్స్ తో వస్తారు. అప్పుడు చూడండి ఆ ప్రపంచమే వేరుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ స్టార్ డైమండ్ క్లబ్ అనేది మనకు చాలా వండర్ఫుల్ గా బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మించి అంటారు కదా, అదే నెక్స్ట్ క్రౌన్ డైమండ్ క్లబ్. ఈ క్రౌన్ క్లబ్ అంటే ఏంటంటే ప్రతి 50,000 టీవీలు వాళ్ళ సెల్ఫ్ ఐడి మీద ఈ విధంగా 12 నెలలు కంప్లీట్ చేస్తే వాళ్ళని డైమండ్ క్లబ్ అంటారు. ఈ విధంగా క్రౌన్ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేయడానికి ఒక చిన్న ఇక్కడ కూడా ఒక మనకు కండిషన్ అనేది చెప్పొచ్చు. ఏంటంటే 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల, సారీ 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపల 5,000 పీవీలు కంప్లీట్ చేయాలి. 11వ తేదీ నుంచి 30వ తేదీ లోపల కావచ్చు 45,000 పీవీలు కంప్లీట్ చేస్తే టోటల్ 50,000 పీవీలు కంప్లీట్ చేసినట్లు అవుతుంది. ఈ విధంగా 12 నెలలు కంప్లీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు క్రౌన్ డైమండ్ క్లబ్ కంప్లీట్ అయింది అంటారు. మరి ఈ విధంగా క్రౌన్ డైమండ్ క్లబ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ మనం ఒకసారి చూస్తే, ఇక్కడ కూడా స్పెషల్ పిన్ ఉంటుంది, డిజిటల్ సర్టిఫికేట్ ఉంటుంది, అలాగే 2 days అవార్డు సెరిమనీ ఉంటుంది, అలాగే స్టే చేయడానికి, అలాగే మీల్స్ కి, ఇక్కడ కపుల్స్ కి ప్లస్ 2 చిల్డ్రన్స్ కి ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్ మొత్తం 2 పిల్లలు, భార్య భర్త ఇక్కడ అవకాశం ఉంటుంది. అలాగే ఈవెంట్ సెలబ్రేషన్ పార్టీ ఉంటుంది, గాలా డిన్నర్ ఉంటుంది. ఇంకా మనకి ఇవి మాత్రమే కాకుండా ఈ హస్బెండ్ ప్లస్ 2 kids కి డొమెస్టిక్ టూర్ ఉంటుంది అనమాట, అంటే ఫ్యామిలీ టూర్ ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి ఒక హిస్టారికల్ ప్లేస్ లో 2 nights 3 days మనకు ఈ అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ అవకాశం అనేది చాలా కొద్ది మందికి మాత్రం వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఎంతైనా డబ్బులు ఉండొచ్చు, కానీ మనం ఎంతైనా సంపాదించవచ్చు, కానీ ఒక అద్భుతమైనటువంటి ఆర్సిఎం కుటుంబంతో భార్య భర్త అలాగే పిల్లలు వెళ్ళి ఒక అద్భుతమైన ప్రపంచం చూసి వచ్చేటువంటి అవకాశం ఇక్కడ మాత్రమే మనకు లభిస్తుంది అనమాట. ఈ విధంగా డైమండ్ క్లబ్, అలాగే సూపర్ డైమండ్ క్లబ్, స్టార్ డైమండ్ క్లబ్, క్రౌన్ డైమండ్ క్లబ్ అనేది కంపెనీ మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా చూస్తే మరి ఇప్పుడు డైమండ్ క్లబ్ చేసే కారణంగా వచ్చేటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి అదే విధంగా ఈ డైమండ్ క్లబ్ ను ఉపయోగించుకొని మన యొక్క బిజినెస్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే చూడండి, యాక్చువల్ గా ప్రతి ఒక్క మనిషికి ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంది. అలాగే ఇక్కడ మనం అద్భుతమైనటువంటి ఒక ప్రపంచంలోకి వెళ్తాం. ఇక్కడ చాలా ఆనందం, ఆరోగ్యం, ఉత్సాహం, ఉల్లాసం అన్ని ఉంటున్నాయని చెప్తున్నాం. మరి వీటన్ని కూడా మూల కారణము డబ్బే. అన్నిటికన్నా ముఖ్యమైన ఆరోగ్యం అని చెప్తున్నాం, అది ప్రోడక్ట్ వాడే కారణంగా మనకు వస్తుంటుంది. దాని తర్వాత వచ్చేసి ధనము.
ఎందుకంటే ధనమేరా అన్నిటికీ మూలం అని చెప్పేసి మనం ఎన్నో విధాలుగా వింటున్నాం. మరి ఈ డబ్బు ఎంత అద్భుతంగా ఇక్కడ ఉంది అనేది మనం గమనించవచ్చు. ఈ డబ్బు మనం సంపాదించాలంటే ఎంత సింపుల్ గా, ఎంత ఈజీగా, ఎంత ఆనందంగా, ప్రతిరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఏ విధంగా మనం సంపాదించచ్చు అనేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ చాట్ ద్వారా అర్థమైంది. సో ఈ డైమండ్ క్లబ్ మనం కంప్లీట్ చేసుకునే కారణంగా, ఈ డైమండ్ క్లబ్ మనం స్టార్ట్ చేసే కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చాట్ లో ఉన్నటువంటి ఈ ఇన్కమ్ సోర్స్ ని మనం చాలా అవలీలగా తీసుకోగలుగుతాం అనమాట. అది ఎలాగో ఒకసారి చూద్దాం. సపోజ్ డైమండ్ క్లబ్ నుంచి మనకు ఇంత అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని మనం ఇందాక తెలుసుకున్నాం. కేవలం 5,000 పీవీలు నెల నెల ఆల్రెడీ మన మధ్యలో సభ్యులు చాలా మంది చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఒక సిస్టమేటిక్ గా చేయట్లా. అందువల్లనే వాళ్ళు డైమండ్ క్లబ్ పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతున్నారు. మరి సిస్టమేటిక్ అంటే ఏంటి అంటే 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల మొదటి నెల కంప్లీట్ చేయాలి 5,000 పీవీలు. అలాగే 2వ నెల నుంచి 10వ తేదీ లోపలనే 5,000 పీవీలు కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళని డైమండ్ క్లబ్ కంప్లీట్ చేస్తారు అని చెప్పాం. ఆ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేసిన వాళ్ళలాగా గుర్తిస్తుంది కంపెనీ అని చెప్పాం. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నట్లు స్పెషల్ పిన్, అలాగే డిజిటల్ సర్టిఫికేట్ ఉంటుంది. 2 days అవార్డు సెరమనీ బిల్వారాలో ఉంటుంది. అలాగే 2 nights 3 days మనకు స్టే చేయడానికి, మీల్స్ కి ఒక పర్సన్ కి ఫ్రీ ఉంటుంది అని చెప్పాం. ఈవినింగ్ సెలబ్రేషన్ పార్టీ అండ్ గాలా డిన్నర్ ఉంటుంది అని అనుకున్నాం. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ డైమండ్ క్లబ్ ని మనం చేస్తూ, అంటే సిస్టమేటిక్ గా చేస్తూ మన టీం మెంబర్స్ కి మనం ఇలా చేయాలి అని చూపించాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ బెనిఫిట్స్ ఉన్నప్పుడు చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. మరి ఈ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన టీంలో 5 మంది డైమండ్ క్లబ్ చేసే పర్సన్స్ కానీ మనం చేయగలిగితే ఆటోమేటిక్ గా మనకు ఈజీగా 5 మంది ఇంటూ 5,000 పీవీలు అన్నప్పుడు 25,000 పీవీలు అనేది మనకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదే మనము దీన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళి మన టీం మెంబర్స్ ఎవరైతే 5 మందితో చేపిస్తున్నామో వాళ్ళకు కూడా ఈ మనం మాత్రమే చేయడం కాదు, మన టీం కూడా కలిసి చేసినప్పుడే ఇక్కడ చాలా ఉపయోగాలు ఉంటాయని మనం చెప్పామనుకోండి. ఎందుకంటే మనందరికీ తెలుసు మనం చేసే పని అంతా కూడా టీం వర్క్ అనమాట. సో మన టీంలో 10 మంది కానీ 5,000 పీవీలు కంప్లీట్ చేసే వాళ్ళు మనం తయారు చేయగలిగితే అతి సులభంగా 10వ తేదీ లోపలనే మనం 50,000 పీవీలని బిజినెస్ లాక్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఈ విధంగా 10 మందిని తయారు చేసామనుకోండి, ఆటోమేటిక్ గా ఆ 10 మంది ఇంకా వాళ్ళ మిత్రులకు చెప్పగలుగుతారు. ఎందుకు అంటే ఇక్కడ నేను చేస్తున్నాను కాబట్టి నా టీం మెంబర్కి చెప్పగలుగుతున్నాను. అదే నేనే చేయలేకపోతే టీం మెంబర్ కి చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ తను డైమండ్ క్లబ్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ అదే మన టీం కానీ 15 మంది డైమండ్ క్లబ్ చేసే వాళ్ళని మనం తయారు చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా 10వ తేదీ లోపలనే మనకి 75,000 పీవీలు లాక్ అయిపోతుంది బిజినెస్. చూడండి, 10వ తేదీ లోపలనే 75,000 పీవీలు లాక్ అయితే మిగతా 20 రోజులు మనము ఇంకా ఎంత బిజినెస్ తీసుకురావచ్చు, కొత్త పర్సన్స్ ద్వారా కావచ్చు, క్లారిటీ లేని వాళ్ళకి క్లారిటీ ఇచ్చి కావచ్చు, ఒక అద్భుతంగా బిజినెస్ అనేది మనం పెంచుకునే అవకాశం ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇందాక డైమండ్ క్లబ్ మంది చేస్తే మనకి బిజినెస్ వాల్యూమ్ వస్తుంది అనుకున్నాం. అలాగే సూపర్ డైమండ్ క్లబ్ మన టీంలో ఇద్దరు ఉంటే చాలన్నమాట. అంటే సూపర్ డైమండ్ క్లబ్ అంటే ప్రతి నెల 10,000 పీవీలు అనుకున్నాం కదా. ఒక ఇద్దరు వ్యక్తులు మన టీంలో సూపర్ డైమండ్ క్లబ్ చేసే వాళ్ళు ఉంటే ఆటోమేటిక్ గా మనకు 10వ తేదీ లోపలనే ఇక్కడ బిజినెస్ అనేది చాలా లాక్ చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఇద్దరు వ్యక్తులు మన టీంలో సూపర్ డైమండ్ క్లబ్ చేసే వాళ్ళు ఉంటే 20,000 పీవీలు అనేది మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. అదే సూపర్ డైమండ్ క్లబ్ 5 మంది మన టీంలో ఉన్నారనుకోండి, సూపర్ డైమండ్ క్లబ్ చేసే వ్యక్తులు మన టీంలో 5 మంది ఉంటే ఇక్కడ 50,000 పీవీలు అవలీలగా అనేది మనకు లాక్ అయిపోతుంది. ఇదే విధంగా చూస్తే నెక్స్ట్ స్టార్ డైమండ్ క్లబ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక. స్టార్ డైమండ్ క్లబ్ అంటే ఏ విధంగా చేయాలనేది మాట్లాడుకున్నాం. మరి మన టీంలో ఒక వ్యక్తి స్టార్ డైమండ్ క్లబ్ చేసే వ్యక్తి ఉన్నారనుకోండి, ఈజీగా 25,000 పీవీలు అనేది మనకు లాక్ అయిపోతుంది. అదే విధంగా
స్టార్ డైమండ్ క్లబ్ చేసే వాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, 50,000 పీవీలు అనేది మనకు అతి సులభంగా బిజినెస్ లాక్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే స్టార్ డైమండ్ క్లబ్ మనం చేస్తూ మన టీం ద్వారా చేస్తూ దాన్ని డూప్లికేషన్ చేపించామనుకోండి, ఆటోమేటిక్ గా 4 వ్యక్తులు కేవలం స్టార్ డైమండ్ క్లబ్ చేసే వాళ్ళు ఉంటే చాలు, 1,00,000 పీవీలు అనేది మనకు ఆటోమేటిక్ గా రావడం అనేది మనం గమనించవచ్చు. ఇంకా నెక్స్ట్ చూస్తే క్రౌన్ డైమండ్ క్లబ్. ఈ క్రౌన్ డైమండ్ క్లబ్ అంటే ఏంటంటే ప్రతి నెల 50,000 పీవీలు చేస్తే వాళ్ళని, ఒక 12 నెలలు చేసిన వాళ్ళని క్రౌన్ డైమండ్ క్లబ్ కంప్లీట్ చేసామని మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ విధంగా మనం కానీ క్రౌన్ డైమండ్ క్లబ్ చేస్తే ఆటోమేటిక్ గా 50,000 పీవీలు అనేది మనకు లాక్ అవుతుంది. ఇది మనం చేస్తూ చేస్తూ మన టీం మెంబర్స్ కి మనం అనుకోండి 50,000 పీవీలు ఎలా చేయాలని, ఈ విధంగా ఇద్దరు వ్యక్తులు కానీ మన టీంలో క్రౌన్ డైమండ్ క్లబ్ చేసే వాళ్ళు ఉంటే ఆటోమేటిక్ గా అక్కడ 1,00,000 పీవీలు అనేది మనకు బిజినెస్ లాక్ అయిపోతుంది. మరి ఈ 1,00,000 పీవీలు అనేది చేసే కారణంగా ఏమవుతుందంటే మన టీంలో ఆటోమేటిక్ గా డూప్ అనేది జరగడం మనం గమనించవచ్చు. మరి చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఒకసారి చూస్తే మన టీంలో 5,000 పీవీలు చేసే ఒక వ్యక్తి ఇక్కడ కొంచెం చిన్న కరెక్షన్ గమనించాలి. 1x5,000 అది క్రౌన్ డైమండ్ క్లబ్ చేసేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, మనకు అక్కడ 50,000 పీవీలు. అలాగే స్టార్ డైమండ్ క్లబ్ చేసే వ్యక్తి ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, అక్కడ మనకి 50,000 పీవీలు. అలాగే సూపర్ డైమండ్ క్లబ్ అంటే 10,000 పీవీలు చేసే వాళ్ళని సూపర్ డైమండ్ క్లబ్ అంటారు. అటువంటి వాళ్ళు 3 ఉన్నారనుకోండి, 30,000 పీవీలు అక్కడ ఉంది. అలాగే డైమండ్ ప్రతి నెల 5,000 పీవీలు చేసే వాళ్ళని ఒక 4గురిని తయారు చేసామనుకోండి, 20,000 పీవీలు అనేది మనం గమనించవచ్చు. మన టీంలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ టీంలో క్రౌన్ డైమండ్ క్లబ్ చేసే వ్యక్తులను ఒకరిని, అలాగే స్టార్ డైమండ్ క్లబ్ చేసే వ్యక్తుల్ని ఇద్దరిని, సూపర్ డైమండ్ క్లబ్ చేసే వ్యక్తుల్ని ఒక 3గురిని, అలాగే డైమండ్ క్లబ్ చేసే వ్యక్తుల్ని ఒక 4గురిని. అంటే ఇక్కడ చూడండి 1 2 3 3 + 3 6 6 + 4 10. కేవలం ఒక అద్భుతమైన వ్యక్తుల్ని ఒక 10 మందిని మనం తయారు చేసుకుంటే చాలు, అక్కడే 1,50,000 పీవీలు అనేది మనకు ప్రతి నెల జనరేట్ అవుతుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ డైమండ్ క్లబ్ చేయడానికి మనం ప్రతిరోజు ఒక అద్భుతమైన శిక్షణ అనేది తీసుకుంటూనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి ఆ శిక్షణ అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్. ఇక్కడ మెయిన్ కావాల్సింది ప్రోడక్ట్ నాలెడ్జ్. ఎందుకంటే మన దగ్గర డైమండ్ కన్నా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అయితే ఉన్నాయి, అది మనందరికి తెలుసు. ఆ ప్రోడక్ట్ గురించి ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం, ప్రతిరోజు నేర్చుకుంటున్నాం, ప్రతిరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అని. మరి ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉపయోగించుకొని మనము ఇతరులకి తెలియచేయాలి. ఎప్పుడైతే మనం ఇతరులకు తెలియచేస్తామో ఆటోమేటిక్ గా సూపర్ డైమండ్ క్లబ్, క్రౌన్ డైమండ్ క్లబ్ చేయడం పెద్ద కష్టం అయితే కాదు. కనుక వీటన్నిటిని మనం గమనించినప్పుడు ఆర్సిఎం బిజినెస్ ని మనం ఇంత అద్భుతంగా కంప్లీట్ చేయవచ్చు, ఇంత అద్భుతంగా మనం సక్సెస్ గా ముందుకు వెళ్ళచ్చు అని చెప్పి గమనిస్తే చూడండి, కేవలం ఈ డైమండ్ క్లబ్ అనేది మనకి చాలా 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 అద్భుతమైనటువంటి ఆయుధం అన్నమాట. ఎందుకంటే ఇదే విషయాన్ని నేను 2018లో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నా టీంలో నేను చేయడం మొదలు పెట్టాను. ఆటోమేటిక్ గా నా టీంలో కొంతమందిని తయారు చేశాను అనమాట. ఆ కొంతమందిని తయారు చేసే కారణంగా అతి తక్కువ టైంలో నేను రాయల్టీ ఇన్కమ్ తీసుకున్నాను. అంటే స్టార్ లెవెల్ నుంచి గోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత స్టార్ గోల్డ్ లెవెల్ కూడా వెళ్ళాను అనమాట. సో ఇంత అద్భుతమైనటువంటి విషయం ముందు మనకి మనం తయారు కావాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, డాక్టర్ వివేక్ బింద్రా గారు ఏమంటారంటే ఏదైనా కూడా నువ్వు చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు బిలీవ్ కావాలి, నువ్వు బిలీవ్ చేయాలి, అంటే నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మిన తర్వాత నువ్వు ఆటోమేటిక్ గా అచీవ్ అయినట్లు దాన్ని బిహేవ్ చేయాలి. అంటే ఫస్ట్ బిలీవ్, సెకండ్ వచ్చేసి బిహేవ్, ఆ తర్వాత అచీవ్. అంటే ముందు నువ్వు నమ్ము,
ఆ తర్వాత అది అయినట్లు ఫీలింగ్ పొందు, ఆ తర్వాత దాన్ని అచీవ్ దాన్ని పొందు అని చెప్తుంటారు. సో ఇక్కడ ఈ సూత్రం చాలా 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 అద్భుతం అనమాట. మనకు ఇందాక చెప్పుకున్న డైమండ్ క్లబ్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ డైమండ్ క్లబ్ కంటే కూడా ఈ బిలీవ్, బిహేవ్, అచీవ్ అనేటువంటి 3 పదాలు చాలా. ఎందుకంటే ఫస్ట్ మన మీద మనకు విశ్వాసం ఉంటే చాలు, దాన్ని మనం ఏదైనా చేయగలుగుతాం. తర్వాత దాన్ని ఆటోమేటిక్‌గా మనం పొందాము అని మనం బిహేవ్ చేయాలి, ప్రవర్తించాలి. అలాగే ఆటోమేటిక్‌గా మనం అచీవ్ చేస్తాం. ఎప్పుడైతే మనం విశ్వాసంతో నమ్మి మనం ఆల్రెడీ పొందామని ప్రవర్తిస్తామో, ఆటోమేటిక్‌గా దాన్ని మనం అచీవ్ చేస్తాం. దాన్ని పొందుతాము అనేదన్నమాట. ఓకే అండి. చూసారు కదా! ఈ డైమండ్ క్లబ్, సూపర్ డైమండ్ క్లబ్, స్టార్ డైమండ్ క్లబ్, అలాగే క్రౌన్ డైమండ్ క్లబ్. ఈ బిజినెస్‌కి చాలా చాలా అద్భుతమైనటువంటి ఆయుధాలన్నమాట. సో, ఈరోజు ఇంత చక్కటి విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఈ చక్కటి విషయాల్ని తెలియజేసేయడానికి నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ. జై ఆర్‌సీఎం. ఓవర్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా డైమండ్ క్లబ్ అంటే ఏంటి, దాని దాని ద్వారా మనం ఎట్లా బిజినెస్ గ్రోత్ చేసుకోవాలని అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియపరిచారు సార్. సూపర్ సార్, బ్రహ్మాండం. మీరు చెప్పినట్టు ఇది ఒక పవర్ఫుల్ ఆయుధం అండి. డైమండ్ క్లబ్ అనేది పవర్ఫుల్ ఆయుధం ఈ మన యొక్క బిజినెస్ గ్రోత్ కి. అద్భుతంగా వివరించారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినట్టుగా ఈ డైమండ్ క్లబ్ అనేది కనుక మనం మీరు చెప్పిన విధానంలో 5,000, 10,000, 25,000, 50,000 ఇట్లా ఉన్నటువంటి ఒక మనం మన లైఫ్ లైన్ లో గనక ఇలాంటి వాళ్ళని గనక మనం తయారు చేసుకోగలిగితే అద్భుతంగా బిజినెస్ అనేది లాక్ అవుతుంది, బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఎక్సలెంట్ సార్, చాలా ధన్యవాదాలు మీకు, ఎక్సలెంట్ గా చెప్పారు. నెక్స్ట్ మన సార్ తార్కే సార్ హ్యాండ్ రైస్ చేస్తున్నారు సార్. వెల్కమ్ సార్, తార్కే సార్, వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ విజయాచార్య సార్. థ్యాంక్ యూ సార్. ఇవాళ అందరికీ లవ్లీ గ్రేట్ మార్నింగ్. తర్వాత మన నాగరాజ్ రెడ్డి సార్కి, విజయాచార్య గారికి స్పెషల్ థ్యాంక్ యూ టోటల్ టీం నుంచి. ఇవాళ డైమండ్ క్లబ్ గురించి ఇవాళ మనం అన్ని విషయాలు తెలుసుకున్నాము. డైమండ్ క్లబ్ ఈ బిజినెస్ లో సూపర్ సంజీవని బూటీ సార్ మన బిజినెస్ కి గ్రోత్ మోడల్లో మార్చడానికి. ఓకే సార్, గ్రోత్ మోడల్లో మార్చడానికి టోటల్ బిజినెస్ లో హై స్పీడ్ గా గ్రోత్ కావాలి, హై స్పీడ్ గా పిన్ లెవెల్ మారాలి, హై స్పీడ్ గా నేను ఒక లీడర్ గా తయారవ్వాలి, హై స్పీడ్ గా టీంలో వైటల్ లెవెల్ మారాలి. హై స్పీడ్ గా వైటల్ లెవెల్ మారితే ఏమవుతుందంటే సార్, హై స్పీడ్ గా టీంలో రాయల్టీ లెవెల్స్ ఇంకా మారుతాయి. అన్నికి ఒకటే సమాధానం సార్, డైమండ్ క్లబ్. ఎందుకంటే సార్ మన కంపెనీ 2012లో రీస్టార్ట్ అయిన తర్వాత, ఆ తర్వాత 2013-14లో 13-14-15లో వర్క్ బాగా అవుతున్నాం. ఆ తర్వాత టీసీ చాపడా గారిది ఈ బిజినెస్ కి ఇంకా హై స్పీడ్ గా తీసుకుని వెళ్ళాలి, ఈ స్పీడ్ గా జనాల్లో ఒక అద్భుతమైన అవేర్నెస్ రావాలి, తర్వాత హై స్పీడ్ గా డిస్ట్రిబ్యూటర్లది బిజినెస్ పెరగాలనుకొని టీసీ చాబడా గారు అన్ని రకాలుగా సర్చింగ్ చేసిన తర్వాత ఈ డైమండ్ క్లబ్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయ్యింది సార్. డైమండ్ క్లబ్ ప్రాజెక్ట్ వర్క్, ఈ డైమండ్ క్లబ్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సార్ ఈ ఆర్సీఎం లో అద్భుతమైన మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఒక అద్భుతమైన అంటే మనము ఊహించలేని ఆ మూమెంట్ అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత సార్ రాయల్టీ టెక్నికల్ లెవెల్ ఏ స్పీడ్ లో స్టార్ట్ అయ్యి ఉంటే ఆ స్పీడ్ లో స్టార్ట్ అయ్యావు సార్, నాన్ స్టాప్. ఆన్ కారణంగా యానివర్సరీ ప్రోగ్రామ్స్ అప్పుడు కంపెనీ బిల్వాడలో పెట్టడానికి ప్లాన్ చేసింది, కానీ తర్వాత ఈ మూమెంట్స్ పెరిగిన తర్వాత వాళ్ళు ఢిల్లీలో స్టార్ట్ అయ్యారు సార్. అయితే ఒక డైమండ్ క్లబే ఒక అద్భుతమైన విత్తనము
కి మనకి ఒక డైమండ్ క్లబ్ తోనే మనం డైమండ్ దాకా జర్నీ చేయగలము. చాలా హై స్పీడ్ గా మెట్లు సార్. డైమండ్ క్లబ్ అంటే స్టెప్ స్ట్రాంగ్ అయిపోతుంది. హై స్పీడ్ గా గ్రోత్ అయ్యే, హై స్పీడ్ గా స్టెప్ బై స్టెప్ మీద స్పీడ్ గా వెళ్ళి డైమండ్ అవ్వడానికి ఈ అద్భుతమైన బ్రహ్మాస్త్రే డైమండ్ క్లబ్ సార్. ఒకలా మనము డైమండ్ క్లబ్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తూ టీంలో ఇనికి రైట్ డూప్లికేషన్ చేశామంటే సార్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి 3 months లో రాయల్టీ అవడానికి మంచి అవకాశాలు ఉన్నవి. అది తిరగలేదు సార్, తిరిగిలేదు. నాకు పక్కా గుర్తుంది సార్, ఈ 2000 ఇప్పుడు మనము 2022లో మేము డైమండ్ క్లబ్ మీద ఒక 3 month ప్రాజెక్ట్ వర్క్ తీసాము ఆంధ్రప్రదేశ్ లో. ఆ ప్రోగ్రామ్ తిరుపతిలో ఒకటి పెద్ద ప్రోగ్రామ్ చేశాము. ఆ తర్వాత ఏప్రిల్లో తిరుపతిలో చేశాము, జూలైలో నెల్లూరులో చేశాము. మీరు చెప్తే నమ్మరు, ఆ ప్రోగ్రామ్ నెల్లూరులో తిరుపతిలో ఇంకా సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ అయింది. ఆ డైమండ్ క్లబ్ వాళ్ళకి మనము ఐ కార్డు వాళ్ళకి ప్రజెంటేషన్ గిఫ్ట్ గా ఇచ్చాము. ఆ ఐ కార్డు డామినేటర్ అందరికి ఇవ్వడానికి ఒక 2 hours అబౌవ్ పట్టింది. అదే డైమండ్ క్లబ్ ప్రోగ్రామ్ నెల్లూరులో చేస్తాము, సక్సెస్ సెలబ్రేషన్ ప్రోగ్రామ్. టౌన్ హాల్లో నిల్చోనికి ఇంకా ప్లేస్ లేదు. అంటే సార్ ఇది అయిన కారణం, ఇది అయింది ఎట్లా? ఒక మూమెంట్, ఒక మొహాల్. ఈ డైమండ్ క్లబ్ ఇవన్నీ తెచ్చే కారణం ఏమవుతుందంటే సార్, ప్రతి ఒక్కరికి ఒక మంచి స్ట్రాంగ్నెషన్ తయారైపోతుంది. బిజినెస్ చేయడానికి, ముందుకు రావడానికి ఒక అద్భుతమైన బిలీవ్ సిస్టమ్. సార్ చెప్పారు కదా బిలీవ్. ఎందుకంటే సార్ ఫస్ట్ మనము ఏదైనా చేసే కారణంగా మనలో ఒక కాన్ఫిడెన్స్, ఒక బిలీవ్ ఉండాలి సార్. ఫస్ట్ ఇంట్రెస్ట్ తో స్టార్ట్ అవుతారు ఏదైనా. ఫస్ట్ మనం ఏదో స్టార్ట్ అవుతాము అందులో, తర్వాత కొంతమందికి అందులో ఇంట్రెస్ట్ తయారవుతుంది. ఇంట్రెస్ట్ కి ఎంత వేగం మనం ఒక బర్నింగ్ డిజైర్ లో కన్వర్ట్ చేస్తే, ఆ బర్నింగ్ డిజైరే మనలో ఒక బిలీవ్ సిస్టమ్ గా వర్క్ చేస్తుంది. ఎప్పుడు దాకా బిలీవ్ సిస్టమ్ తయారవుదో అప్పుడు దాకా మనము ఈ సిస్టమ్ లో అంత ఎందులోటి ఇంకా ఇదే కాదు, ఎందులోటి ఇంకా అంత ఈజీగా మనం సక్సెస్ అవ్వలేము. బిలీవ్ సిస్టమ్ చాలా 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 ఇంపార్టెంట్ సార్. సార్ చాలా చక్కగా చెప్పారు. అయితే సార్ నేను ఒకటే అంటాను, ఇందులో మనము వేగమా హై స్పీడ్ గా సక్సెస్ అవ్వాలంటే ఒకటే సార్, డైమండ్ క్లబ్ మనం చేయాలి. తర్వాత మన టీంలో డైమండ్ క్లబ్ వాళ్ళకి పటాపట్గా తయారు చేయాలి. ఈ డైమండ్ క్లబ్ టీంలో లీడర్స్ తయారు చేయడానికి ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది సార్. చాలా పెద్ద డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో లీడర్ ఫ్యాక్టరీస్ మీద మీరు ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తే అంత అవుతుంది సార్. డైమండ్ క్లబ్ వచ్చే కారణంగా ఏమవుతుంది అంటే, డైమండ్ క్లబ్ చేసే కారణంగా ఆ వ్యక్తి ఈ బిజినెస్ లో సీరియస్ అవుతాడు. ఈ బిజినెస్ లో సీరియస్ అవుతాడు, ఈ బిజినెస్ గురించి తెలుసుకుంటాడు, ఈ బిజినెస్ లో డెప్త్ లో వెళ్తారు. ఈ సిస్టమ్ ఏంటి, పవర్ ఏంటి, తర్వాత జూమ్ సెషన్ లో వస్తారు, మీటింగ్ లో వస్తారు, జాయినింగ్స్ చేస్తారు. అందుకే సార్ డైమండ్ క్లబ్ ఈ కంపెనీ ఓకే సార్, విజయ్ సార్ బిజీగా ఉన్నట్లున్నారు. అయితే డైమండ్ క్లబ్ అనేది చాలా చాలా వండర్ఫుల్ ఆయుధం సార్. దీని ఆయుధం ఇది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మన మధ్యలో జి శ్రీనివాసమూర్తి సార్ ఉన్నారు, నెల్లూరు నుంచి వండర్ వరల్డ్ కిక్ ఓనర్. చాలా వండర్ఫుల్ గా చేస్తున్నారు సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ నారాయణ సార్. అందరికీ శుభోదయం సార్. వాయిస్ క్లియర్ సార్? ఎస్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ విజయాచార్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఆర్టీఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాగరాజ్ సార్ చెప్పిన డైమండ్ క్లబ్, సూపర్ డైమండ్, స్టార్ డైమండ్, టౌన్ డైమండ్, ఈ యొక్క పిన్ లెవెల్స్ ఎలా మారుతుంది, ఎలా చేసుకుంటే మనకి ఎలా టీమ్ గ్రోత్ పెరుగుతుంది, ఎలాంటి స్లాబ్స్ రాయల్టీల దాకా మనం ఎలా వెళ్ళొచ్చు అనేది చాలా చక్కగా వివరించున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కానీ కంపల్సరిగా ఎవరి టీంని వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ తను ఒక లీడర్గా తను చేస్తూ కింద వాళ్ళు కానీ చేయించుకుంటూ ఉంటే ఇది ఒక అద్భుతమైన మిరాకిల్ సార్. ఇది మిరాకిల్ అని చెప్పొచ్చు. అంత రిజల్ట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, తీసుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన మన నాగరాజ్ సార్ చెప్పిన సారే ఆ విధంగా ఆయన గ్రోత్ అయ్యారు. తారకేష్ గారు అదే విధంగా గ్రోత్ అయ్యారు. నేను ఫస్ట్ సంవత్సరం ఒక 5,000 బీవీ లెక్కన 1 year పాటు అది చేశాను. తర్వాత నేను ఏకంగా స్టార్ డైమండ్ గా 25,000 బీవీలు ఎవ్రీ మంత్ చేస్తూ ఇప్పటికి 2 years నుంచి నేను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను 25,000 స్టార్ డైమండ్ బీవీలు చేసిన దానివల్ల మా కపుల్ మేము ఫ్యామిలీతో మేము అక్కడికి వెళ్ళడం, కంపెనీ యొక్క మాకు అక్కడ బెనిఫిట్స్ అనేది బోర్జింగ్ లాడ్జింగ్ అనేది మాకు ఫ్రీ కపుల్స్కి ఇవ్వడం జరిగింది. అద్భుతంగా మేము కంపెనీ విజిట్ చేయడం, ప్లాంట్ ఏంటో చూసుకురావడం జరిగింది. నేను నాకు ఆ విధానంలో నాకు ఆ అమౌంట్ కూడా నాకు కంపెనీ మన ఒక అమౌంట్ కూడా నా ప్రజెంటేషన్ అంటే మాకు టూర్ ప్రోగ్రామ్ కూడా ఉంది, గోవా ట్రిప్. ఆ గోవా ట్రిప్కి మేము వెళ్ళిన దాని కారణంగా ఆ అమౌంట్ కూడా నాకు కంపెనీ నాకు డైరెక్ట్గా నా అకౌంట్కే వేయడం జరిగింది. అంటే ఆ ఖర్చుల డబ్బులు మనం పోలేదు కాబట్టి కంపెనీ డబ్బులు నాకు అది అవాయిడ్ నాకు డైరెక్ట్గా కంపెనీకి నా అకౌంట్కే వేయడం జరిగింది. చూడండి, మనకు తెలియకుండానే నాకు అమౌంట్ పడింది. నేను ఏందా ఈ అమౌంట్ పడింది ఏందని నేను తారకేష్ సార్ని అడగడం జరిగితే, సార్ మీరు ట్రిప్కి వెళ్ళలేదు కదా, సో మీరు అక్కడికి వెళ్ళిన కారణంగా మీకు అక్కడికి వచ్చే ఖర్చుల డబ్బులు మీ నిమిత్తం మొత్తం మీ అకౌంట్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసింది అని నాకు చెప్పడం జరిగింది. చూడండి, మనకు తెలియకుండానే ఎంతోటి అద్భుతమైనటువంటి ఇన్కమ్ అనేది దీంట్లో ఉంది. అదేవిధంగా ఒంగోలు సునీల్ సార్ కూడా ఆయన సూపర్ డైమండ్ 10,000 కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ లాస్ట్ ఇయర్ మాతో కంపెనీకి విజిట్ చేయడం, వాళ్ళ కపుల్స్ రావడం జరిగింది. అక్కడికి వచ్చినాక మేడం గారు కూడా చాలా ఎగ్జైటింగ్ బాగా ఫీల్ అయిపోయి మా సార్కి సపోర్టింగ్ చేస్తూ బిజినెస్లో బాగా ఎంకరేజింగ్ తీసుకొస్తూ సునీల్ గారు ఇంకా అక్కడ నుంచి బాగా స్టడీ అయిపోయాడు. నా ఇన్కమ్ మనీ ప్రజెంట్ ఎంత వస్తుందని పక్కన పెడితే దీంట్లో ఫ్యూచర్ ఎంత ఉందని ఆలోచించి పెట్టుకొని వాళ్ళు ఈరోజు అంతా ఒక అంకిత భావంతో ఈరోజు ఒంగోలు సునీల్ గారు కానీ నేను కానీ నా కింద టీం అక్కడికి వచ్చిన అందరూ కూడా బ్రహ్మాండ సుమతి మేడం కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళ కంపెనీకి విజిట్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా మనం చేసుకుంటే కంపెనీ విజిట్ చేయడంతో పాటు మనకు అక్కడ కంపెనీ విషయాలన్నీ కూడా తెలుసుకోగలుగుతాము. తర్వాత కింద మనకు వచ్చి మన గ్రౌండ్ లెవెల్లో కూడా మనం ఆ విధంగా 5,000 డైమండ్స్, సూపర్ డైమండ్స్, 10,000 రూపాయలు 10,000 బీవీలు చేసేవాళ్ళని మనం కొంచెం గ్రోత్ పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ బేసిక్లో తొందరగా వెళ్ళగలిగే అవకాశం ఉంది. ఇది నేను స్వయంగా నేనే చేశాను, నేనే వెళ్ళాను, నేనే చూశాను కాబట్టి ఇది నేను అందరికీ కూడా అంటే కొంతమంది కొత్త వ్యక్తులు ఇక్కడ దీంట్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పాలి ఉద్దేశంతో నేను ఇప్పుడు స్టార్ డైమండ్ క్లబ్ గురించి ఎంత చక్కగా వివరించారో దాన్ని అందరూ కూడా మరొకసారి అందరూ అర్థం చేసుకుంటారని, అది మేము దాని యొక్క అనుభవాన్ని దాని యొక్క రుచిని మేము చూశాం కాబట్టి నేను మిగతా వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఈ విధంగా లాస్ట్ మంత్ మీరు 5,000 బీవీలు కంప్లీట్ చేస్తుంటే ఈ నెలలో 5,000 బీవీలు 10,000 తేదీలోపు చేసుకొని పూర్తి చేసుకోండి. ఒకవేళ అదర్వైజ్ లాస్ట్ మంత్ ఒకవేళ మిస్ అయిపోయి ఉంటే ఈ నెల నుంచి అయినా సరే అది గుర్తించుకొని 5,000 బీవీలు అనేది ప్రొడక్ట్ మనం సేల్ చేసుకొని మనం ఆ విధంగా పోతే మటుకు కంపెనీ విజిట్ చేసడానికి అవకాశం ఉంది. ఇది ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఎంతమంది చేస్తున్న అంతమంది అవకాశం అయితే కంపెనీ మనకు కల్పిస్తుంది. కంపెనీ చూసిన ఒక మహర్భాగ్యం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సార్ చెప్పిన యొక్క ఈ డైమండ్ క్లబ్ని సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తూ నాకు ఇద్దరు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నా టీమ్ లీడర్స్కి, మన సభ్యులకి అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువు సార్. జై హింద్, జై అస్సాం. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు విజయ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అనుభవంలో డైమండ్ క్లబ్ వివరాలు అనేది వివరంగా చెప్పారు. అద్భుతంగా దాన్ని చేసి దాని రిజల్ట్ పొందినటువంటి వాళ్ళ వివరాలు కూడా చెప్పారు సార్. మంచిది, మీ అనుభవము తర్వాత మన యొక్క సభ్యుల అనుభవం కూడాను మంచి విషయం సార్. నెక్స్ట్ యేసు గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి. యేసు గారు గురించి చెప్పాలంటే డైమండ్ క్లబ్బే కాదు, తొందరగా ఈ బిజినెస్ గురించి తొందరగా అవగాహన తీసుకొని
ఒక ఫాస్ట్ గా ఒక లీడర్షిప్ తీసుకున్నటువంటి మంచి లీడర్ అండి యేసు గారు. చాలా అద్భుతంగా బిజినెస్ లో ముందుకు వెళ్తున్నారు. సార్ యొక్క అనుభవాలు ఇప్పుడు మనకు షేర్ చేయబోతున్నారు. సార్ యేసు గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ విజయాచార్య సార్. ఆర్సిఎం కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం అండి. సార్ ఇది వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? ఓకే సార్, ఓకే సార్, వాయిస్ క్లియర్ సార్, కంటిన్యూ. సార్ ఇది కొంచెం వాతావరణ పరిస్థితులను బట్టి ఈ ఛార్జింగ్ ప్రాబ్లం ఒకటి ఎక్కువగా ఉండటం వల్ల నేను సమయానికి రోజు యాడ్ డెవలప్ అయ్యాను. ఏదేమైనప్పటికీ మరి చాలా చక్కగా డైమండ్ క్లబ్ గురించి చాలా చక్కగా మరి మన గ్రేట్ అప్లైనర్ అయినటువంటి నాగరాజు రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. మరి నాకు ఈ యొక్క ఆర్సిఎం ప్లాట్ఫామ్ లో ప్రతి విషయంలోనూ కూడా చక్కటి అవగాహన కల్పించింది నాగరాజు రెడ్డి గారు, తారకేశ్ గారు నండి. డైమండ్ క్లబ్ అంటే ఏంటో నాకు తెలియనప్పుడు సార్ మీరు ఒక నెలలో మీకు ఎన్ని పీవీలు వచ్చినాయి అని చూసుకోమని చెప్పినప్పుడు దాన్ని యాప్ని ఓపెన్ చేయటం, దాంట్లో ఎన్ని పీవీలు వచ్చినాయో చూడమని చెప్పినప్పుడు ఒక నెలలో మరి నాకు 4800 ఎంతో పీవీలు వచ్చినాయి. వచ్చినప్పుడు మీరు ఇంకొక 200 పీవీలు కానీ చేస్తే కనుక మీది స్లాబ్ మారుతుంది యేసు గారు, దీన్ని చాలా చక్కగా మీరు చేయగలరని నాకు డైమండ్ క్లబ్ చేయటం ఎలాగో నేర్పించింది నాగరాజు రెడ్డి గారేనండి. అయితే మన తారకేశ్ గారు కూడా చాలా మార్లు మరి క్లాసెస్ లో చెప్తూ ఉంటారు, 100% ప్రొడక్ట్ ని మనం యూజ్ చేయటం అనేటటువంటిది మన సిస్టంలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తరచుగా చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం డైమండ్ క్లబ్ చేయటానికి ఎప్పుడైతే మన ఇంట్లో 100% ప్రొడక్ట్స్, మన ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా ఖచ్చితంగా కనుక తీసుకుని ఫ్రెండ్స్ మనం ఇంట్లో కనుక వాడుకుంటే చాలా సులువుగా డైమండ్ క్లబ్ అనేటటువంటిది మనం రీచ్ అవ్వటానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ డైమండ్ క్లబ్ అనేటటువంటి దానికి ఎప్పుడైతే మనం ఎలిజిబిలిటీ కింద మనం వచ్చామో అప్పటికి మనం ఇంట్లో మనం వాడుతూ ఉంటాం కాబట్టి ప్రతి దాని మీద కూడా సొంత స్వీయ అనుభవం అనేటటువంటిది దొరుకుతుంది. దాని మీద చక్కగా ఎవరికైనా మాట్లాడటానికి కూడా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఈ ప్రోడక్ట్ ఎలా ఉందని ఏదైనా కొన్ని మనకు డౌట్స్ ఉన్నా మన అప్లైనర్స్ తో మాట్లాడుతూ వాటిని అన్నిటినీ కూడా తీర్చుకుని ముందుకు వెళ్ళటానికి ఈ యొక్క డైమండ్ క్లబ్ అనేటటువంటి దాని వల్ల మన ప్రతి వస్తువు యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది. ప్లస్ మనకి ఇన్కమ్ పరంగా కూడా డైమండ్ క్లబ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఎంత కష్టపడి చేస్తున్నందుకు, మనం ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నందుకు ఇవన్నిటికీ తగ్గ మరి ఇన్కమ్ కూడా చాలా చక్కగా రావటానికి ఉపయోగపడుతుంది. నేను జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 months మామూలుగా 1500, 1000 వరకు నేను చేసిన ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇంట్లోకి మరి అన్ని వస్తువులు వాడటం ప్రారంభించానో అప్పుడే నేను డైమండ్ క్లబ్ లోకి రీచ్ అవ్వగలిగాను. డైమండ్ క్లబ్ లోకి రీచ్ అయిన తర్వాత ఈ ప్రొడక్ట్లన్నీ వాడిన తర్వాత ఇతరులకు ప్రమోట్ చేయటం అనేటటువంటిది కూడా ఈ డైమండ్ క్లబ్ నుంచే మొదలవుతుంది. ఎప్పుడైతే డైమండ్ అయ్యామో ఈ ప్రోడక్ట్ లో తెచ్చుకుని మనం ఈ ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఒక టీం అనేటటువంటిది కూడా మనకు ఏర్పడుతుంది. డైమండ్ నుంచి సూపర్ డైమండ్ క్లబ్ కూడా నేను చేయటం జరిగింది. అంటే ఇంతకు ముందు మన సీనియర్స్ అయినటువంటి వారు మూర్తి గారు చెప్పినట్టు, మరి సార్ చెప్పినట్టు, మరి కంపెనీ నుంచి నాకు విజిటింగ్ కి మరి వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల నేను ఎలిజిబిలిటీ ఉన్నా నేను వెళ్ళలేకపోయాను. కానీ మనకి టీం అనేటటువంటిది దొరుకుతుంది, ఇన్కమ్ సైజ్ అనేటటువంటిది పెరుగుతుంది, ప్రొడక్ట్స్ వాడటం ఒక్కొక్కటి అలవాటు చేసుకోవడం వల్ల ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది. తద్వారా మనం ఇతరులకి దీన్ని డూప్లికేషన్ చేయడానికి ఈ డైమండ్ క్లబ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే మన కంపెనీ వారు ఇచ్చినటువంటి మరి పిన్ లెవెల్స్ చార్ట్ ప్రకారం చూసుకున్న ప్రారంభం యొక్క మెట్టు డైమండ్ క్లబ్ మన ఆర్సిఎం అందరికీ కూడా
మరి గొట్టు అనేటటువంటిది లాస్ట్ లో వచ్చే అసలైనటువంటి డైమండ్. మన డైమండ్ క్లబ్ లో వచ్చేటటువంటి ఇన్కమ్ సైజు తక్కువ. పిన్ లెవెల్స్ లో కనుక మనం లాస్ట్ వరకు కూడా చూసుకుంటే కడకొచ్చేటటువంటి ఆ యొక్క డైమండ్ కనుక చేరుకోగలిగామంటే కనుక వచ్చేటటువంటి ఇన్కమ్ సైజు మనందరికీ కూడా తెలిసింది. కాబట్టి మెట్టు డైమండ్ క్లబ్ గట్టు పిన్ లెవెల్స్ ఉన్నటువంటి లాస్ట్ డైమండ్ అని మరి నేను నమ్ముతున్నాను. ఆ దిశగా మనం ప్రయాణం చేయడానికి మనల్ని ఈ డైమండే క్లబ్లోకి చేరిన తరువాత మనల్ని అదే మనకి ప్రయాణం చేసేదిగా చూపిస్తూ ఎంతో మందిని పరిచయం చేస్తూ మనకి ఈ సిస్టంలో అద్భుతంగా రాణించడానికి ముందుకు తీసుకుని వెళ్ళటానికి మరి ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందని నా యొక్క స్వీయ అనుభవం అండి. మరి ఇంత చక్కగా ఈ డైమండ్ క్లబ్ గురించి తెలియజేసినటువంటి నాగరాజరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ డైమండ్ క్లబ్ యొక్క రుచిని చూపించి మరి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఎన్నో విధాలుగా సహకరిస్తున్న మరి నాగరాజరెడ్డి గారికి, తారకేశ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించినటువంటి విజయాచార్య సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జిఆర్సిఎం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డైమండ్ క్లబ్ మీ అనుభవాన్ని బాగా తెలియపరిచారు సార్. మీరు తీసుకున్నటువంటి డైమండ్ క్లబ్ తీసుకున్నటువంటి మూమెంట్ లో ఉన్నటువంటి దాన్ని, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు. నెక్స్ట్, ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి డైమండ్ క్లబ్ వివరాలని మనం ఎంతవరకు మనం పాటిస్తే ఎట్లా ఆ డైమండ్ క్లబ్ ని స్టార్ట్ చేసి మనం ఎట్లా మనం గ్రోత్ పెంచుకోగలం అనే వివరాలని ఇంత చక్కగా వివరించినటువంటి మన సార్కి, నారాయణ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందామండి. ఎందుకంటే అద్భుతంగా మన గ్రోత్ అనేది డైమండ్ క్లబ్ లో ఉంది. డైమండ్ క్లబ్ అనేది ఒక పూర్తి టర్నింగ్ పాయింట్. ఇప్పుడు మామూలు బిజినెస్ అంతా ఒక లెక్క, ఒక డైమండ్ క్లబ్ స్టార్ట్ చేస్తే ఇంకొక లెక్క అనేసి మనకు పూర్తిగా వివరించడం జరిగింది సార్. చాలా ధన్యవాదాలు సార్కి. అద్భుతంగా ఇవాళ జరిగినటువంటి సెక్షన్ లో డైమండ్ క్లబ్ అనేది పూర్తిగా అందరికీ కూడా అవగాహన వచ్చిందనేసి అనుకుంటున్నాము. అట్లాగే దీన్ని సార్ చెప్పినటువంటి విధానంలో మనం డైమండ్ క్లబ్ ని ప్రతి ఒక్కరు కూడాను డైమండ్ క్లబ్ చేస్తూ వాళ్ళ సభ్యులకి డైమండ్ క్లబ్ చేసే విధంగా ఎవరి వాళ్ళ లైఫ్ లైన్లకి పూర్తిగా దీని గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తూ డైమండ్ క్లబ్ ప్రతి ఒక్కరు చేసేట్టుగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నానండి. చాలా అందరికీ కూడాను ధన్యవాదాలు. అద్భుతంగా ఇవాళ మనకు జరిగినటువంటి మీటింగ్ అద్భుతంగా జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు అండి అందరికీ కూడాను, స్పందించినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి. నెక్స్ట్ సార్, సమయం అయిపోయింది సార్. నారారెడ్డి సార్, క్లోజ్ చేద్దామా? చాలా ముఖ్యం సార్, దాటిపోయింది. అదే సార్, కాదే మనం లేట్ గా స్టార్ట్ చేసాం కదా అని కొంచెం ఆగాను. ఓకే సార్, మంచిది. రేపు మార్నింగ్ మళ్ళీ 6:25 మళ్ళీ మనం మరో అద్భుతమైనటువంటి టాపిక్ తో మళ్ళీ మనం కలుద్దామండి. అందరికీ కూడాను ధన్యవాదాలు. జై ఆర్సీఎం.